హాయ్, వెల్కమ్ టు నాయక్ ఆర్సీ. ఇప్పుడు ఈ వీడియోలో మనం లాస్ట్ టైం నెట్వర్క్ పార్ట్ 1లో టైల్ స్కేల్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఎలా మనం సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూపెడతాను. సో ఈ వీడియోలో నేను ఎలా టైల్ స్కేల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్లో, సో దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి నేను అవి చూపెడతాను. సో టైల్ స్కేల్ అనేది ఒక సర్వీస్, విపిఎన్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్. టైల్ స్కేల్ నెట్వర్క్లో మనం నెంబర్ ఆఫ్ డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది డైరెక్ట్గా టైల్ స్కేల్కి కనెక్ట్ అయి ఉన్న మన సిస్టమ్స్ని ప్రపంచంలో మనం ఎక్కడున్నా కానీ ఆ సిస్టమ్తో మనం డేటాని అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ టైల్ స్కేల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఆ టైల్ స్కేల్ అకౌంట్ నుంచి నేను మీకు చూపెడతాను. ఈ యూఆర్ఎల్లోకి మీరు వెళ్ళాలి ఫస్ట్, tailscale.com. సో ఇక్కడ మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు సైన్ అప్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది అండ్ నేను లాగిన్ అయ్యాను. సో నేను డైరెక్ట్గా అడ్మిన్ కన్సోల్ గురించి మీకు చెప్తాను. సో ఈ అడ్మిన్ కంట్రోల్ ఏంటంటే మీకు నా మెషిన్స్ అనే ట్యాబ్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఫస్ట్లో కనుక మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ట్యాబ్స్ ఇవి ఇంకా మెయిన్ ప్రైమరీ ట్యాబ్ అనేది ఇదనమాట, ముఖ్యమైనది. సో ఈ మిషన్స్ ట్యాబ్లో మీకు కింద వస్తే ఇక్కడ మీ మిషన్స్ అని ఉంటుంది. ఇందులో మిషన్స్ అంటే అర్థం ఏంటంటే మీ కంప్యూటర్స్ అని అర్థం. సో కంప్యూటర్స్ ఆల్రెడీ మిషన్స్ అనే మనం అంటాం. మీరు సెవెంత్లోనో ఎయిత్లోనో కంప్యూటర్ ఇంట్రడక్షన్ అయినప్పుడు గణన యంత్రం అని మీరు చదువుకుని ఉంటారు తెలుగులో. సో ఆ గణన యంత్రం అంటే కంప్యూటర్ అనమాట. సో మిషన్స్ ఎన్ని మిషన్స్ ఉన్నాయి అనేది చెప్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్లీ నా అకౌంట్లో నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నానో దానికి సంబంధించిన పీసీ ఇది. సో ఇది కనెక్టర్లో ఉందన్నమాట. ఇది కనెక్షను నాట్ కనెక్షన్ స్టేటస్. ఇక్కడ లాస్ట్ సీన్ ఉంది కదా, ఈ లాస్ట్ సీన్లో మీకు ఎప్పుడెప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నది అనేది చూపెడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నా మొబైల్లో విపిఎన్, దీనికి సంబంధించిన విపిఎన్ని నేను ఆన్ చేస్తాను, టైల్ స్కేల్ని. సో ప్రజెంట్లీ నా మొబైల్ ఇది. ఓకే, ఇది. సో ఇది గ్రీన్ రావాలి నేను వన్స్ ఆన్ చేసిన తర్వాత. సో నా మొబైల్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఆన్ అయింది నా మొబైల్లో. సో నా మొబైల్లో ఆన్ అయ్యి అది ఆన్లైన్లో చూపెడుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ గ్రీన్గా కనిపించాలి. చూసారా, ఇక్కడ గ్రీన్గా కనిపిస్తుంది. సో నా మొబైల్ ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చింది కాబట్టి దీనికి ఈ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయబడుతుంది టైల్ స్కేల్ ద్వారా. అప్పుడు మీరు దీని మీద కనుక మీరు ప్రెస్ చేస్తే దీనికి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఐపీ అని చెప్పాయి కదా, ఐపీస్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ కనిపించడం మూలంగా ఏంటంటే మీరు దీంతో మీరు కమ్యూనికేట్ అవ్వగలరు. లాస్ట్ టైం మీకు చెప్పిన కమాండ్ ఏంటి, సిఎండిని ఓపెన్ చేసి పింగ్ అనే కమాండ్ని యూజ్ చేయాలన్నమాట. సో పింగ్, నా పీసీ నుంచి నా మొబైల్ని పింగ్ చేస్తున్నాను. చూసారా. సో 32 బైట్ ఆఫ్ డేటాతో పింగ్ అయితే, సో ఇక్కడ మీరు సమ్మరీ చూసుకోవచ్చు, స్టాటిస్టిక్స్. సో ఈ ఐపీ అడ్రస్తో పింగ్ అవుతుంది, 0 లాసెస్ అని మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. ప్యాకెట్స్ సెంట్ 4, రిసీవ్డ్ 4. ఓకే, ప్యాకెట్స్ సెంట్ అంటే ప్యాకెట్స్ పంపించినవి, ఎంత డేటా ఆఫ్ ప్యాకెట్స్ పంపించింది. రిసీవ్డ్ అంటే ఎంత డేటా రిసీవ్ అయింది అన్నట్టుగా. మీకు సీరియల్ కమ్యూనికేషన్ గురించి తెలిసినట్లయితే ఇది తెలుస్తుంది. సీరియల్ కమ్యూనికేషన్లో ఏం చేస్తారంటే టెస్టింగ్ డేటా సెండ్ అవుతుందో లేదని సెల్ఫ్ లూప్ అంటాం అన్నమాట. టీఎక్స్ని ఆర్ఎక్స్ని సెల్ఫ్ లూప్ చేస్తాం. సో ఎలా అంటే అది పెయింట్లోకి వెళ్ళి మనం ఒకసారి డయాగ్రామ్ చూసుకోవచ్చు. సో సీరియల్ కమ్యూనికేషన్స్లో ఎలా అంటే డివైస్ 1 ఇదైతే డివైస్ 2 ఇలా అవుతుంది. డివైస్ 1, సో డివైస్ 2,
ఇలా ఉంటే ఈ సీరియల్ కమ్యూనికేషన్ ఫిజికల్ స్ట్రక్చర్ ఏంటంటే మెయిన్గా 4 ఫిజికల్ లైన్స్లో ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో 4 అనమాట. సో ఇందులో కమ్యూనికేషన్ లైన్స్ వచ్చేసరికి 2. సో టిఎక్స్ ఆర్ఎక్స్. ఓకే, ఇక్కడ ఆర్ఎక్స్ ఉంటుంది, ఇక్కడ టిఎక్స్ ఉంటుంది, టిఎక్స్. సో ఇక్కడ మనం ఇంకో డివైస్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని లూప్ చేస్తాం అనమాట. సో నేను కనుక ఎరేజర్ తీసుకొని ఇక్కడ ఈ రెండింటిని కట్ చేసి ఇక్కడ ఒక లూప్ యాడ్ చేశానంటే, సో నేను ఈ డివైస్లో నాకు కావాల్సిన సీరియల్ టెస్టింగ్ చేసుకోవచ్చు. హలో అనే మెసేజ్ ఇక్కడ నుంచి పంపిస్తే ఇది లూప్ అవుతుంది అనమాట. సేమ్ సెల్ఫ్గా పింగ్ అవుతుంది అండ్ ఇది ఇంటర్నెట్లో మనం పింగ్ చేసేది. సో ఆ టైప్ ఆఫ్లో ఏమైంది, ఇక్కడ నా మొబైల్ ఏదైతే ఉందో నా మొబైల్కి ఇక్కడ పింగ్ అవుతుంది చూడండి. నేను ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ కొడదాం, ఎన్ని ఇంటర్ఫేసెస్ చూపెడుతుందో చూద్దాం అనమాట. సో నా ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత చూసారా, ఓకే, ఇది టెయిల్ స్కేల్కి సంబంధించిన నెట్వర్క్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు మీరు ఈథర్నెట్ నుంచి, నాది ఈథర్నెట్ నుంచి కనెక్ట్ అవుతుంది, ఇది ఈథర్నెట్ అడాప్టర్, ఇది నెట్వర్క్ 3, ఇది నాది డిఫాల్ట్గా వచ్చే ఈథర్నెట్ అనమాట. ఇది ఏంటంటే ఇది నేను సమ్ వర్చువల్ మిషన్స్ని వాడుతాను. ఆ వర్చువల్ మిషన్స్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇది నాది వర్చువల్ మిషన్ అడాప్టర్ అనమాట. ఓకే, టెయిల్ స్కేల్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ టెయిల్ స్కేల్స్లో ఈ ఐపీస్ మీరు ఏదైతే ఉందో మీరు కొంచెం దీన్ని మాస్కబుల్గా ఉంచాలి. మాస్కబుల్ అంటే ఇది మీ ఎవరికి కనిపించకుండా ఉండాలి ఫర్ సేఫ్టీ రీజన్స్. బికాజ్ ప్రతి ఒక్కళ్ళు మీ మిషన్స్తో పింగ్ అవుతూ ఉంటారు. సో అందరూ హ్యాక్ చేస్తారని నేను చెప్పను, బట్ మనం సేఫ్గా ఉంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరో వచ్చి హ్యాక్ చేస్తారు, ఎవరో ఏం చేస్తారులే అన్నట్టు కాకుండా మన వరకు మనం సేఫ్టీగా ఉండటం ఇంపార్టెంట్. అది ఏంటిది, ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత మందులు వేసుకునే దానికంటే జబ్బు రాకుండానే జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా మన పెద్దవాళ్ళు. అలాగా మనం ఎప్పుడన్నా ఎవరికైనా డెమాన్స్ట్రేషన్స్ అవి చేసేటప్పుడు నేను ఈ వీడియోలో ఎలా అయితే మాస్క్ చేస్తున్నానో అలాగే మీరు కూడా మాస్క్ చేసుకోవాలి. మీ ఐపీ అడ్రసెస్ ఆథరైజ్డ్ పర్సన్స్కే ఇవ్వాలన్నమాట. సో అది ఈ వీడియోలో మీరు టెయిల్ స్కేల్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు కాన్ఫిగరేషన్ గురించి చెప్పలేదు కాబట్టి ఒకసారి నా పీసీలో ఆల్రెడీ ఉన్న టెయిల్ స్కేల్ని నేను అన్ఇన్స్టాల్ చేసేసి మీకు చూపెడతాను. సో ఆల్రెడీ ఇది కనెక్ట్ అయి ఉంది చూసారా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తాను మీ ముందు. సో మళ్ళీ నేను దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. కంట్రోల్ ప్యానల్, అన్ఇన్స్టాల్. ఓకే, ఇక్కడ ఉంది నాకు టెయిల్ స్కేలు. సో నేను టెయిల్ స్కేల్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇది కొంత టైం తీసుకుంటుంది. చూసారా, అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, టెయిల్ స్కేల్ సైట్లోకి వెళ్ళాలి మనం. టెయిల్ స్కేల్ సైట్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి చూడండి,
ఈ విధమైన ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఇన్ని వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో మీకు టైల్ స్కేల్ అవైలబుల్గా ఉంది. మీరు మీ ఇంట్లో మీ ఫోను, మీ మొబైలు, సారీ, రెండు ఒకటే కదా. సో మీ ఇంట్లో ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ ఇక్కడ సపోర్టెడ్ అవుతాయి అన్నమాట. సో చూడండి, మ్యాక్ ఓఎస్ ఉన్నోళ్ళు మ్యాక్ ఓఎస్ఎస్, ఐఓఎస్ ఉన్నోళ్ళు ఐఓఎస్, విండోస్ ఉన్నోళ్ళు విండోస్, లైనక్స్ ఉన్నోళ్ళు లైనక్స్, ఆండ్రాయిడ్ ఉన్నోళ్ళు ఆండ్రాయిడ్. అన్ని ప్లాట్ఫామ్స్కి ఉంది కాబట్టి మీ ఇంట్లో డివైజెస్ అన్నిటిని మీరు ఎక్కడి నుంచన్నా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీరు ఇంట్లో మీరు కొన్న చిన్న పీసీని దాన్ని మీరు డెవలప్మెంట్ సర్వర్గా వాడుకోవచ్చు. సో మీ డెవలప్మెంట్స్ మీకు ఉంటాయి. సో అలా అనమాట. సో ఇప్పుడు మీకు మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ మీ పీసీ ఆన్ అయితే చాలు, మీరు ఎస్ఎస్హెచ్ నుంచి లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు విండోస్లో మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ బటన్ నొక్కితే ఒక ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అది మీకు ఎంతసేపు డౌన్లోడ్ అవ్వాలనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు సర్వే చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, మీ ఇష్టం అది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిన ఫైల్ లొకేట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయాలి. తర్వాత రన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ బార్లోకి వస్తే ఇక్కడ మీకు టైల్ స్కేల్ డిస్కనెక్టెడ్ అని ఉంది కదా, దీని మీద మీరు ప్రెస్ చేస్తే టైల్ స్కేల్ ఎనేబుల్ అవుతుంది అనమాట. చూసారా, ఇది ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇది చూపించట్లా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ నా పీసీని ఇక్కడ నేను డిలీట్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి మీరు అడ్మిన్ కన్సోల్ అంటాం కదా, ఈ అడ్మిన్ కన్సోల్ నుంచి నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో అప్పుడు మీకు కూడా మీ డివైస్ని ఎలా రిజిస్టర్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ చేసేసా కాబట్టి నాకు ఇంకా టైల్ స్కేల్కి సంబంధించింది ఈ డివైస్ అనేది పోతుంది. సో ఇక్కడ చూసారు కదా, సో ఆల్రెడీ యాక్సెస్ పోయింది కదా నాకు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ యాక్సెస్ కావాలంటే మీరు క్రోమ్లో ఇక్కడ మీరు లాగిన్ అవుదామని చూస్తే ఆటోమేటిక్గా కొన్ని సో కనెక్షన్ తీసుకుంటే కనుక మీకు ఇలా యూఆర్ఎల్ వస్తుంది. ఈ యూఆర్ఎల్ని మీరు మీకు సంబంధించిన బ్రౌజర్లో పేస్ట్ చేసుకుని ఆథెంటికేషన్ చేసుకోవాలి. సో నాకు ఆల్రెడీ గూగుల్ ఉంది కాబట్టి నేను గూగుల్లో నుంచి ఆథెంటికేషన్ చేసుకుంటున్నాను. సో ఈ అకౌంటు, సో నా అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇది అడుగుతుంది. సో కనెక్ట్ చేయను అవుతా, చూడండి లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఇక్కడ కూడా నాకు కొత్త డివైస్ని వస్తుంది అనమాట. ఇది నా డివైస్, ఇది నా మొబైల్ కదా, ఇది నా డివైజు. సో ఈ డివైస్ ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత విండోస్ డివైస్ చూపిస్తుంది కదా, దీని ఓఎస్ అంతా. ఇక్కడ మీరు ఏదైతే 3 డాట్స్ ఉన్నాయో ఇది మీకు దీన్ని కాన్ఫిగరేషన్ మార్చడానికి అనమాట, ఆ డివైస్ యొక్క కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ ఆప్షన్స్, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో మెయిన్ ఏంటంటే ఎడిట్ మిషన్ నేమ్. మీకు కావాలంటే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేనేం పెట్టుకుంటా అంటే మై పీసీ ఆటో జనరేషన్ ఇది ఇది ఎనేబుల్లో ఉంటుంది. డిజేబుల్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, పీసీ అని పెట్టుకుంటా. సో అప్డేట్ నేమ్, ఇక్కడ పీసీ అనేది అప్డేట్ అయింది. సో ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ డిజేబుల్ కీ ఎక్స్పైరీ అని ఉంటుంది. సో మీరు కనెక్ట్ అయిన డివైజు కొన్ని డేస్ వరకే కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ డిఫాల్ట్గా మీకు కాన్ఫిగరేషన్ చేయబడి ఉంటుంది. సో మీకు అన్లిమిటెడ్ రోజులుగా కనెక్షన్లోనే ఉండాలి అనుకుంటే కనుక
డిజేబుల్ కీ ఎక్స్పైరీ కొట్టాలి. సో అప్పుడు డిజేబుల్ కీ ఎక్స్పైరీ కొడితే నాకు తెలిసి 90 రోజులకి డివైస్ కనెక్ట్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట డివైస్. సో ఇప్పుడు నేను డిజేబుల్ కీ ఎక్స్పైరీ కొట్టాను కాబట్టి ఇది అది ఎన్ని రోజు అది అసలు డిస్కనెక్ట్ అవ్వదు, మొత్తం టైల్స్కేల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నా పీసీ ఏదైతే మనం అక్కడ పింగ్ కమాండ్ అప్ యారో నొక్కుతున్నామో ఇది నా మొబైల్ ఐపీ కదా. సో చూడండి, నా మొబైల్ ఐపీ సో ఈ రెండు మ్యాచ్ అయినాయి. సో నా పీసీ నుంచి నేను మొబైల్కి పింగ్ అవుతున్నాను, చూసారా, పింగ్ అవుతుంది. సో అదనమాట, ఇది ఈ టైల్ స్కేల్కి సంబంధించింది. సో ఎందుకు ఈ టైల్ స్కేల్ అంటే వాళ్ళు ఒక 100 డివైస్ వరకు ఫ్రీగా ఇస్తారు. తర్వాత నుంచి కమర్షియల్ సపోర్ట్ కూడా దీనికి బాగుంటుంది. అండ్ దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని వాడడం మూలంగా. మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎనీ డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో నెక్స్ట్ దేనికి సంబంధించిన వీడియో చేయాలో కూడా కామెంట్స్లో అడగండి. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.